ఆ సినిమా చూసాక అంటే- అలాంటి ఫీలింగ్స్ కూడా రావు. ఏ మూవీ అయితే అనిపిస్తుంది. ఆ తెలుగు డబ్బాయి ప్రైమ్ లో ఉండి నేను ఇంట్లో కూర్చొని కూడా ఫ్యామిలీతో అంతా చూస్తే తర్వాత ఒక 1.5 year తర్వాత మీ థియేటర్ రిలీజ్ చేస్తున్నా తెలుగు రీమేక్ చేశారనగానే ఎవర్రా బాబు అని చూడగా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు అనగానే వామ్మో అనుకున్నాను. యా, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీమేక్స్ ఉంటాయి. ఇప్పుడు రీమేక్స్ అంటే నువ్వు యాస్టిస్ మూవీ తీయక్కర్లేదు, అవే ఎలిమెంట్స్ పెట్టి ఒక మూవీ తీయచ్చు, విచ్ వాస్ ఇప్పుడు జవాన్. వెల్కమ్ టు సినిమా సమోసా. ఇప్పటిదాకా మా వీడియో చూసి ఎంకరేజ్ చేసిన జనాలందరికీ థ్యాంక్ యూ, నమస్తే. సో ముందుగా మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఆ, అందరికీ బిలేటెడ్ హ్యాపీ రిపబ్లిక్ డే. నాకు తెలిసి ఇండియాలో అందరూ మనకి అదేంటి స్కూల్స్లోనూ లేకపోతే ఆఫీసుల్లోనూ లేకపోతే కాలనీలోనూ జెండాలు ఎగరేసేటప్పుడు మనకి మాజాలు లేకపోతే అదేంటది చాక్లెట్లు కూడా ఇచ్చి పంచి పెడతారు కదా. సో మీకు చెప్తున్నాను, కకృతి పడకండి. మీ చాక్లెట్ మీరు తినండి, మీ మాజా మీరు తాగండి. ఎందుకంటే ఇండియా నుంచి దూరంగా వెళ్ళినోడికి తెలిసింది భయ్యా ఆ మాజా విలువేంటో. సరే, ఇకపోతే ఈ దేశభక్తి అంతా పక్కన పెట్టేస్తే మన దేశంలో జరిగిన రీమేక్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. సో మన రీమేక్స్ గురించి మాట్లాడుకోవడానికి మన సమోసా మెంబర్స్, సమోసా బాయ్స్ ఉన్నారనమాట. అంటే ఇప్పుడు మనకి ఇదంతా అవసరం అంటారు, ఈ పరిచయాలు ఇవన్నీ. ఎలాగో నెక్స్ట్ వీక్ ఎవ్రీ వీక్ కలుసుకుంటూ ఉంటాం కదా, సో పరిచయాలు పెంచుకుందాం మెల్లగా. సరే, అసలు ఈ రీమేక్స్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ అయింది, దీని వెనకాల ఉన్న సీక్రెట్స్ ఏంటి మనం ఇప్పుడే తెలుసుకుందాము. ఓకే బాయ్స్, సో ఇప్పుడు అసలు ఈ రీమేక్స్ ఎలా స్టార్ట్ అయింది టీఎఫ్ఐలో? నాకు తెలిసి మనం పుట్టక ముందు స్టార్ట్ అయినట్టుంది అది. ఇప్పుడు ఎప్పుడూ అయినట్లేదు. ఎప్పుడో మనం పుట్టక ముందు స్టార్ట్ అయ్యి మనం పుట్టాక సినిమాలన్నీ చూశాక ఒక 10-15 ఏళ్ళు కొంచెం తెలిసిన తర్వాత అరే ఈ సినిమా చిన్నప్పుడు చూసాను రీమేక్ సినిమానా అని షాక్ అయ్యే రేంజ్ లో అప్పటి నుంచో స్టార్ట్ అయినట్టున్నాయి సినిమాలు అయితే. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే వెరీ డిఫికల్ట్ టు సే. బట్ మన టీఎఫ్ఐలో అయితే అదొక దాన్ని ఏమంటారు, ఎవ్రీ ఇయర్ కు ఇయర్కి ఒక 3-4 ఇదివరకు అయితే ఒక రీమేక్ సినిమాలు వస్తూనే ఉండేవి నాన్ స్టాప్ గా. ఇప్పుడు కొంచెం తగ్గాయి ఆఫ్టర్ దిస్ పాన్ ఇండియా అండ్ ఎవ్రీథింగ్. యా, అంటే నాకైతే రీమేక్స్ అంటే ఇప్పుడు మనం ఖుషి చూసాము, లేదా మన గబ్బర్ సింగ్ కానీ అవన్నీ చూసి ఓకే, శంకర్ దాదా ఎంబీబీఎస్ కానీ కొన్ని అయితే నేను ఓకే మన మూవీస్ ఏమో అని అనుకున్నాను. బట్ అట్ సమ్ పాయింట్ ఓకే అవి రీమేక్స్ కూడా అని చెప్పారు. సో ఆబ్వియస్లీ మనం పుట్టక ముందు నుంచి కూడా ఉన్నాయి, బట్ మనకు తెలీదు. అండ్ మెయిన్ రీజన్ ఇప్పుడు రఘు అంటున్నాడు కదా ఎందుకు అవి ఉంటాయి అని చెప్పేసి, లాంగ్వేజ్ రీచ్ లేదు ఇంతకు ముందు. సో ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి రావడానికి అసలు రీచ్ లేదు. సో ఆ మూవీస్ ఎవరైతే చూసి మళ్ళీ ఇక్కడ ప్రొడ్యూస్ చేసి రీమేక్ చేస్తే ఆ రీచ్ వచ్చేది. సో అది నా వ్యూ పాయింట్ బేసిక్లీ. అంటే ఇదివరకు మనకి ఓటీటీ ఇవన్నీ రాకముందు మనకి అన్ని థియేట్రికల్ రిలీజెస్ కదా. ఎవడు ఇప్పుడు తమిళ ఫిల్మ్ రిలీజ్ అయిందనుకో చెన్నైకి వెళ్ళి ఎవడు చూడ్డు, కన్నడ ఫిల్మ్ రిలీజ్ అయితే కర్ణాటకకి వెళ్ళి ఎవడు చూడ్డు. సో దాన్ని రీమేక్ చేసేసి చాలా ఈజీగా ఇక్కడ అదే కంటెంట్ బాగున్నంత వరకు దాన్ని రీమేక్ చేసేసి మనకు వచ్చే నేటివిటీ తగిలిచ్చేస్తే నడిచేవి సినిమాలన్నీ. బికాజ్ స్టోరీ కంటెంట్ అక్కడికి పోదు కాబట్టి. బట్ ఇప్పుడు ఓటీటీ ఎవ్రీథింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని కొరియన్ సినిమాలు చూస్తున్నారు, మిగతా సినిమాలు అన్ని చూస్తున్నారు. సో ఐ థింక్ రీమేక్స్ అనేవి ఇప్పుడు కొంచెం చాలా తగ్గిపోవడం చూసాం, అట్లీస్ట్ ఇన్ ద లేటెస్ట్ టైమ్స్. ఒక బోలా శంకర్ లాంటి గొప్ప సినిమాలు పక్కన. యా, ఇప్పుడు మనకి పాన్ ఇండియా మూవీస్ వచ్చాయి. అంటే లైక్ పాన్ ఇండియా మూవీస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో దాని తర్వాత నుంచి మనకి రీమేక్స్ అనేది చాలా తగ్గిపోయాయి. అంటే రీసెంట్గా రీమేక్స్ అంటూ నాకు పెద్దగా గుర్తురావట్లేదు, అంటే లైక్ అసలు తీయలేదు అనుకుంటా. సో ఏంటి ఫ్యూచర్లో వస్తాయి అనుకుంటున్నారా లేకపోతే రావనుకుంటున్నారా? అంటే ఎందుకు రా అంటే రీసెంట్ గా చూస్తే చిరంజీవి గారు ఉన్నారు, వరుసగా లూసిఫర్, బోలా శంకర్, బోలా శంకర్, దాని ముందు ఖైదీ 150. సో వరుసగా 3 రీమేక్స్ చేశారు. వర్కౌట్ అయినాయి అంటే బోలా శంకర్ అస్సలు అవ్వలేదు. దాని గురించి మాట్లాడుకోవడం, ఎంత తక్కువ మాట్లాడుకుంటే వాళ్ళే మర్చిపోయి ఉంటారు మూవీని. మిగతా ఖైదీ 150 అంటే నడిచింది, పర్లేదు, జనాలు కొంతమందికి నచ్చింది. లూసిఫర్ అయితే చాలా మంది కొంతమంది హట్ అయ్యా అన్నారు. మలయాళంలో నడిచినంత ఇప్పుడు నడవలేదు, ఎందుకంటే ఇప్పుడు అలా మన పాడదు అన్నట్టు రీచ్ పెరిగిపోయి అందరూ ఆల్రెడీ మలయాళం ఫిలిం చూస్తారు ఎలా ఉంటది ఏంటి అని. బోలా శంకర్ తమిళ వర్షన్ కూడా అందరు చూస్తారు చాలా మంది, ఎందుకంటే ఇట్స్ బిగ్ హిట్ కాబట్టి. సో మళ్ళీ అదే సినిమా అలానే తీసి ఇక్కడ తీసుకొస్తే కొన్ని మన ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే జనాలు కొంతమంది నచ్చట్లేదు, వాళ్ళకి ఆ నేటివిటీ నచ్చి అప్పుడు నచ్చింది మూవీ. ఇక్కడ కొంచెం అది మిస్ అయిందని వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటా ఈ మధ్య. అవన్నీ పక్కన పెడితే నాకు గుర్తున్నంత వరకు లూసిఫర్ సినిమా అనుకుంటా ఆ తెలుగు డబ్బాయి కూడా ప్రైమ్ లో ఉంది. ఆ తెలుగు డబ్బాయి ప్రైమ్ లో ఉండి నేను ఇంట్లో కూర్చొని కూడా ఫ్యామిలీతో అంతా చూస్తే తర్వాత ఒక 1.5 year తర్వాత మీ థియేటర్ రిలీజ్ చేస్తున్నా తెలుగు రీమేక్ చేశారనగానే ఎవర్రా బాబు అని చూడగా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు అనగానే వామ్మో అనుకున్నాను. బట్ నాకు తెలిసి లూసిఫర్ ఆ రీమేక్ అంత పెద్ద ఆడలేదు. చిరంజీవిస్ మూవీ డింట్ వర్క్అవుట్ వెరీ వెల్. అండ్ ఈవెన్ ఖైదీ నెంబర్ 150కి వస్తే ఐ థింక్ దట్స్ అ వెరీ రేర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ బికాస్ చిరంజీవిస్ కమ్ బ్యాక్.
ఆఫ్టర్ పొలిటికల్ జర్నీ అన్ని పక్కన పెట్టి చిరంజీవి గారు కంబ్యాక్ ఇస్తున్నారు అనగానే ఇంకా అసలు పీపుల్ చిరంజీవి గారి డాన్స్, చిరంజీవి గారి స్క్రీన్ మీద చూద్దామని చెప్పి రైట్ టైంలో రిలీజ్ అయింది, ఫిల్మ్ వర్క్డ్ అవుట్. బట్ అది తప్ప నాకు ఏ రీమేక్లు వర్క్అవుట్ అయినట్లేవు. అండ్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ మెహర్ రమేష్ క్లాసిక్ బోలా శంకర్. సో మెహర్ కొన్ని రమేష్ సినిమాలు ఏమనకండి అందరు, ఎవరు మెహర్ రమేష్ ఏమనుకోరు. సారీ రఘు రీసెంట్ గా మన నారప్ప వెంకటేష్ తీసింది అయితే ఐ ఫెల్ట్ ఇట్ ధనుష్న, వాస్ రియలీ గుడ్. మన దానిలో కూడా బాగానే నేటివిటీ తీసుకొచ్చి మరి టూ మచ్ ఫుల్ మాస్ సీన్ లో పెట్టకుండా ఐ థింక్ దే ట్రైడ్ రియలీ నైస్ జాబ్ అనిపించింది నాకు. మంచి మూవీ, మంచిగా ఆ నేటివిటీ పోగొట్టకుండా నీట్ గా తీసారనిపించింది. రీసెంట్ వచ్చిన టైమ్స్ లో నాకైతే అది నచ్చింది నారప్ప రీమేక్. ఇట్ వాస్ రియలీ గుడ్. ఇంతకీ నువ్వు తమిళ్లో చూసావా? ధనుష్ది? తమిళ్ చూసాను కానీ నాకు ఇంకా తెలుగులో అయితే ఇట్స్ మేబీ మన లాంగ్వేజ్ అనేమో నాకు వేరే లాంగ్వేజ్ ఫిలిమ్స్ ఇలా డబ్ చేసినా లేదా రీమేక్స్ చేసినా కానీ మోర్ తెలుగులోనే నచ్చుతాయి. ఎందుకంటే మోర్ ఈజీగా కనెక్ట్ అవుతాం. ఊరికే సబ్ టైటిల్స్ చూసుకుంటే ఏం జరుగుతుంది, సగం సేపు సబ్ టైటిల్సే చూస్తాం, పైన చూడక సబ్ టైటిల్ లో చదవాలి. నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది, పార్దుకి ఆ యశ్వంత్ కి ఆ రైవన్ రఘు నారప్ప థియేటర్ లో రిలీజ్ చేయకుండా ఓటీటీ ఎందుకు రిలీజ్ చేశా అంటారు? కోవిడ్ టైంలో వచ్చింది అది. ఆ టైంలో థియేటర్ కాదా? మేబీ ఆల్రెడీ బిజినెస్ Idea లేదు. అవ్వాలన్నారు. ప్రాబ్లం అది కాదు. ఐ థింక్ ఆ టైం కి రీమేక్ మూవీస్ ఆర్ ఆల్రెడీ డయింగ్. అసలు ఐ థింక్ ధనుష్ మూవీ ఎవ్రీవన్ థియేటర్ లో కాదు, ఓటీటీలో ఐ థింక్ ఎవ్రీవన్ అప్పటికి చూస్తారు. అండ్ రీమేక్ మీద అంత బజ్ లేదు. రీమేక్ ఏం చూస్తాం, అంత మనీ స్పెండ్ చేసి అందరూ ఇంట్లో కూర్చొని ఓటీటీలో వచ్చాక చూద్దాం అన్న స్పేస్ లో ఉన్నారు అప్పటికే జనాలు. ఐ థింక్ రీమేక్స్ ఆ టైంలో ఇంకా దర్ గోయింగ్ డౌన్. గుడ్ క్వశ్చన్ అమ్మా, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ నాన్న. సో రఘు చెప్పిన దానికి ఇప్పుడు ఏమంటాడంటే ఓకే ఏమైంది అండ్ దెన్ ఫ్యూచర్ ఉంటాయా లేదా అని చెప్పి కదా. సో అంటే ఇప్పుడు ఐఎండిబి ప్రకారం చూసుకుంటే ఐఎండి పేజీలో తెలుగు రీమేక్స్ చూస్తే మనకి 2000 నుంచి 2010 దాకా దగ్గర దగ్గర 20 సినిమాలు చూపిస్తుంది. ఓకే, అండ్ దెన్ అక్కడి నుంచి 2020 దాకా ఆ నెంబర్ డ్రాస్టిక్గా పడిపోయి సగం అయిపోయింది, 8 to 10 చూపిస్తుంది. అదే 2020 తర్వాత పోస్ట్ కోవిడ్ చూస్తే నోటబుల్లీ అంటే ఐఎండిబి పేజ్ వర్త్ అంత మూవీస్ ఒట్టి మిస్టర్ బచ్చన్ చూపిస్తుంది. కావాలంటే మీరు డెఫినెట్ గా చూడొచ్చు. కాదు గైస్, వెరీ వెరీ స్మాల్ కరెక్షన్. మీరు మిస్టర్ బచ్చన్ రీమేక్ అంటే అది రైట్ సినిమాని అవమానించినట్టయితే ప్లీజ్. అసలు సినిమానే Don't insult that film, man. అవుతుంది. ఐఎండిబి వర్త్ సినిమా అన్నట్టు మధ్యలో అందులో డైరెక్టర్ హీరోయిన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాడు, అందుకే సినిమా పోయింది. ఆబ్వియస్లీ మూవీ చూడలే, బట్ మీద పెట్టాడురా. థింగ్ ఏంటంటే తగ్గిపోయాయి రీమేక్స్. ఆబ్వియస్లీ మెయిన్ థింగ్ ఏంటంటే ఓటీటీ అందరూ ఒరిజినల్ లాంగ్వేజెస్ లో చూసేస్తున్నారు. అండ్ ఒకవేళ మూవీస్ చూస్తే విచ్ వర్క్డ్ అవి దృశ్యం ఒకటి, అండ్ ఇంకా వెనక్కి వెళ్ళిపోతే చంద్రముఖి ఒకటి, ఒరిజినల్ మలయాళం మూవీస్ 2 అవి అన్నిట్లో ఆల్ లాంగ్వేజెస్ లో వర్కౌట్ అయ్యాయి. బోత్ మూవీస్ ఏ లాంగ్వేజ్ డబ్ చేసి రీమేక్ చేసినా దే వర్క్డ్ అవుట్ బికాస్ కాన్సెప్ట్ బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం రీచ్ లేదు. ఒరిజినల్ దృశ్యం అనేది వాళ్ళ లాంగ్వేజ్ చాలా హిట్ కానీ అందరికీ అంత తెలీదు. సేమ్ విత్ ఇప్పుడు నారప్ప కూడా వాళ్ళ లాంగ్వేజ్ లో అంత అక్కడే ఈవెన్ తమిళనాడులో ఫుల్ ప్రమోట్ చేయలేదు కదా, ఒక విజయ్ మూవీకి చేసి అంత ప్రమోట్ చేయలేదు. సో బాగుంది కాబట్టి ఇక్కడ తీశారు అండ్ అది బాగుండే. సో ఏదైనా ఇట్ కమ్స్ డౌన్ టు మార్కెటింగ్ ఐ గెస్. దృశ్యం See, మర్చిపోయాను but- నేను. దృశ్యం వాజ్ రియలీ గుడ్. ఫస్ట్ పార్ట్ అసలు చాలా బాగా తీసి ఇట్ రియలీ Yeah. షోకేస్ దట్ మిస్టరీ అంత మంచి ఇప్పుడు మనకి అదేంటి తమిళ్లో 96 మూవీ ఉంది, ఇది మన విజయ్ సేతుపతిది. అది మన తెలుగులో రీమేక్ చేశారు, శర్వానంద్ ఇంకా సమంత. Sam. అది కానీ తెలుగులో మనకు అంత పెద్దగా ఆడలేదు. సో అది మేబీ very ఏంటి bad. కాస్టింగ్ వల్ల, అంటే కాస్టింగ్ ప్రాబ్లం అంటావా, లేకపోతే ఏంటి డైరెక్టర్ మేబీ అదే అంటున్నా. కాకుండా డిఫరెంట్ డైరెక్టర్ అయితే hit అదే అవుతా? అంటున్నా. ఇప్పుడు అదే ఇందాక ఎక్స్పోజర్ అంటున్నాను కదా. ఇప్పుడు 96 అంటే తమిళ్ది అందరు చూసేసారు. ఇంకో సిమిలర్ మూవీస్ ప్రేమం, మలయాళం ప్రేమం అప్పటికే అందరు చూసేసి ఫెస్ట్లకి అవే బ్లాక్ టాప్ వైట్ పంచేసుకుని ఆల్రెడీ వచ్చేసారు. సో ఎవ్రీ వన్ నోస్ ఇది ఓకే ప్రేమం మలయాళం ఇలా అని చెప్పేసి అందరూ దే ఫెల్ ఇన్ లవ్ విత్ ద మూవీ అయిపోయింది. అది కూడా ఇప్పుడు తెలుగులో సేమ్ రీచ్ రాలేదు, దో దే మేడ్ ఇట్. సో అదే I అంటున్నా disagree ఎక్స్పోజర్. to a point. బట్ నాకు తెలుగులో ఐ థింక్ ఇట్ వర్క్ రియలీ వెల్. కమర్షియల్ గా నాకైతే కొంచెం తెలుగులో అది బాగా నచ్చింది movie. నాకు ఒక చిన్న థీసిస్ ఉంది, ఏదో చెప్పనా. మలయాళం సినిమాస్ రీమేక్ చేస్తే కొంతవరకు వర్కౌట్ అవుతున్నాయి, బట్ ఎక్సెప్ట్ ధృవ 1 or 2 సినిమాస్ పక్కన పెడితే మిగతా కన్నడ సినిమాస్ కానీ తమిళ సినిమాస్ కానీ రీమేక్ చేస్తే పెద్ద వర్కౌట్ అవ్వట్లా. నా థీసిస్ ఏంటంటే తెలుగు ఆడియన్స్ మలయాళం సినిమాస్
ఆ రేంజ్ లో చూసేవాళ్ళు కాదేమో ఆ రీమేక్స్ నడిచే పీరియడ్ లో. బట్ తమిళ సినిమాస్ అనేవి వెరీ మనకి క్లోజ్ గా ఉండేవి, బికాస్ తమిళ స్టార్స్ అంతా కూడా మన వాళ్ళకి చాలా తెలుసు, ఓటీటీలో వచ్చినప్పుడు చూసేస్తారు, ఆ కైండ్ ఆఫ్ స్పేస్ ఉంది. బట్ మలయాళం ఇంకా ఎక్కడో తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదని నా ఫీలింగ్. అందుకే కొన్ని రీమేక్స్ మలయాళం తెలుగుకి చేసినప్పుడు కొన్ని వర్కౌట్ అయ్యాయి, లైక్ ప్రేమం నువ్వు చెప్పినట్టు, ఆర్ ఈవెన్ గాడ్ ఫాదర్ టు అన్ ఎక్స్. అది వర్కౌట్ అయిందని చెప్పను, బట్ వాళ్ళు డేర్ చేశారు అట్లీస్ట్ రీమేక్ చేద్దాం అని చెప్పి. ఇప్పుడు చిరంజీవి గారు బ్రో డాడీ రీమేక్ చేద్దాం థాట్ ప్రాసెస్ ఉందంట, సంథింగ్ లైక్ దట్. ఆవేశం కూడా చేయబోతున్నారు. యా, ఆవేశం మన బాలయ్యబాబుతో చేయబోతున్నారు. నేను చాలా చాలా talk వెయిట్ చేస్తున్నా మనకి మూవీకి. లేదు, బాలయ్య బాబు కాదండి. క్యాస్ట్ ఏంటి అని. కాదు, కమింగ్ టు ఒక రఘు తీసిన పాయింట్ కి 96 మూవీ రీమేక్ చేయడం వల్ల వర్కౌట్ అయిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 96 అది చూసాను, తెలుగులో కూడా చూసాను. కంప్లీట్ ఫీల్ ఈస్ లాస్ట్ ఇన్ దట్ మూవీ వెన్ ద రీమేడ్ ఇట్. దట్ ఈస్ నా ఫీలింగ్. ఆ ఒరిజినల్ లో ఉన్న ఒక నేమ్నెస్ ఏదైతే ఉందో విజయ్ సేతుపతి క్యారెక్టర్ లో, దట్ ఈస్ కంప్లీట్లీ లాస్ట్ ఇన్ రీమేక్. సో సమ్ టైమ్స్ ఏంటంటే ఇలాంటి ఫిల్మ్స్ రీమేక్ చేయడానికి దే ఆర్ నాట్ రైట్ ఫిల్మ్స్, బికాస్ అవి సిచ్యువేషన్స్ డ్రివెన్ ఫిల్మ్స్. ఒక్కసారి ఆ సిచ్యువేషన్స్ నువ్వు చూసేసిన తర్వాత సెకండ్ టైం నీకు పెద్ద ఎక్కవు అంటే, అన్లెస్ యూ నెయిల్ దెమ్ పర్ఫెక్ట్లీ. అదే ప్రేమం సినిమా చూసాను అనుకో, ఇట్స్ మూమెంట్ బేస్డ్ ఫిల్మ్ అనమాట. అంటే కొన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఉంటాయి, ఆ మూమెంట్ ని కరెక్ట్ గా రీక్రియేట్ చేసినంత వరకు దాన్ని మళ్ళీ ఆ మ్యాజిక్ ని రీక్రియేట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి చాలా మంది, అంటే ఇప్పుడు నేనైతే యూజువల్లీ చాలా మంది మనం మలయాళంలో కానీ లేకపోతే తమిళ్ కానీ ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చూసేస్తున్నాం. అంటే కొరియన్ డ్రామా కానీ ఏది పడితే అది, జాపనీస్ అని. కానీ ఇప్పుడు అవే మనకి తెలుగులో తీస్తే ఇప్పుడు అంటే సేమ్ సినిమాలు మళ్ళీ చూడాలి అంటే మనకి అదొక ఇమాజినేషన్ ఉంటుంది కదా మనకి. అంటే ఆల్రెడీ చూసాము, ఇక్కడ ఈ సీన్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి. సో ఇందులో ఎక్సైట్మెంట్ ఏముంటుంది మనకి, ఆ సీన్స్ అని మనకు తెలిసిపోతాయి కదా. అంటే కొన్నిసార్లు ఏంటంటే నాకు మేబీ నేను వేరే లాంగ్వేజ్ మూవీలో చూసినా కానీ, ఇఫ్ ఐ సీ ఇట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ చూసినప్పుడు ఐ ఫీల్ మోర్ కనెక్టెడ్ టు ద మూవీ. వేరే లాంగ్వేజ్ మేబీ సబ్ టైటిల్స్ చదువుతావు, యూ కెన్ అండర్స్టాండ్ ఆ ఫీల్ ఏమన్నా మూవీ లోపల చూసి అర్థం చేసుకుంటామేమో, కానీ ఆ వాయిస్ కానీ యూ వోంట్. ఇప్పుడు తెలుగులో మూవీ చూసావు అనుకో, యూ వోంట్ రీడ్ సబ్ టైటిల్స్, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టా, అసలు ఏం జరుగుతుంది, సీన్ ఏంటి యూ విల్ గెట్ ఆల్ ద ఎమోషన్. సో నాకైతే అట్లీస్ట్ ఒక 75-80% ఇఫ్ దే కెన్ రీక్రియేట్ ఇట్ ఒరిజినల్ మూవీ, నాకు తెలుగులో ఉన్న మూవీ నచ్చుతుంది. బట్ మోర్ దెన్ ద అదర్ హాఫ్, అట్లీస్ట్ నా వర్క్. నాకైతే ఒకసారి ఒరిజినల్ మూవీ ఆ స్టోరీ ఇది సీన్స్ ఇవన్నీ తెలిసిన తర్వాత దాన్నే సేమ్ మళ్ళీ చూడడం అంటే నా వల్ల అయితే కాదు. ఐ థింక్ ఐ విల్ స్కిప్ సచ్ కైండ్ ఆఫ్ మూవీస్, అట్లీస్ట్ అది నా టేస్ట్ ప్రకారం. ఇప్పుడు- నేనైతే యశ్తో యశ్వంత్ చెప్పినట్టు ఓకే, తెలుగులో చేస్తే రిలేటివిటీ కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది ఫర్ సమ్ మూవీస్. అండ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో వేరే మూవీస్ ఏంటంటే మనం చూసిన సేమ్ నాకు చూడబుద్ధి కాదు. సో ఇఫ్ యూ టేక్ ఊపిరి ఫర్ ఎగ్జాంపుల్, ఊపిరి ఒక ఫ్రెంచ్ మూవీ, ఓకే, అది ఇంగ్లీష్లో రీమేక్ చేశారు అండ్ ఆల్సో తెలుగులో. సో ఎక్కడో చార్టర్ నుంచి తీసుకొచ్చేటప్పటికి ఓకే అది కొత్తగా అనిపిస్తుంది. సో అంత రీసెర్చ్ చేసి అంత మూవీస్, ఆబ్వియస్లీ ఫ్రెంచ్ మూవీస్ ఎవరు చూడట్లేదు. ఇప్పుడు నువ్వు కొరియన్ చెప్తున్నావు, జాపనీస్ చెప్తున్నావు, కానీ ఫ్రెంచ్ చెప్పట్లా. సో అలా వేరే లాంగ్వేజెస్ ఎక్స్ప్లోర్ చేస్తే ఆ మూవీస్ మనకి ఎక్కచ్చు. సో అలా రీసెర్చ్ చేయాలి. ఇంకా ఇలా ఊపిరి బాగా తీసాడు, కానీ ఇలానే రామ్ ఒక మూవీ ఉంటుంది తమన్నా దయ్యం లాగా, అది కూడా ఒక ఇంగ్లీష్ మూవీ నుంచి మొత్తం పట్టుకొచ్చారు. అది ఎందుకంటే ప్రేమ అంట. ఎందుకంటే ప్రేమ ప్రేమ ప్రేమ. అంట. ఆ సినిమా ఇంగ్లీష్ లో నేను ఫస్ట్ చూసాను. హీరో మన హల్క్, అవెంజర్స్ లో హల్క్, ఆ హీరో సేమ్ ఆ మూవీలో. ఆ మూవీ చూసాక తర్వాత ఈ సినిమా చూస్తే ఇదేంటి ఇంత యాప్ట్ గా ఎత్తేసారు మూవీ అనిపించింది, కానీ అంత నీట్ గా తీయలేకపోయా. మార్క్ రఫెల్లో సినిమా చూడకుండా ఇంగ్లీష్ సినిమాల కిందకి వెళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటినీ మనం వీఆర్ మూవీ లవర్స్, అన్నిటిని ఎంకరేజ్ చేయాలి. ముందే తెలుగు సినిమాని ఎంకరేజ్ చేస్తా అంటే భారతీయ ఆ సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ. నేనైతే స్ట్రీమ్స్ కి బాగా కనెక్ట్ అందుకే అయ్యా. చూసా సినిమాని. నువ్వు కూడా ఒక అంటే అమ్మాయిని ఇప్పుడు- ప్రేమిస్తే నచ్చుతుందేమో యశ్వంత్. ఆ సినిమా చూసాక అంటే- అలాంటి ఫీలింగ్స్ కూడా రావు. ఏ మూవీ రా ఇది అనిపిస్తుంది. మా యశ్వంత్ ఓన్లీ దెయ్యాలు లవ్ చేస్తేనే లవ్ చేస్తాడు, లేకపోతే అమ్మాయి వస్తే లవ్ చేయడు. యా, సో ఇప్పుడు మీ ప్రకారం బెస్ట్ రీమేక్ మూవీస్ ఇండివిజువల్ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పటిదాకా మీ ప్రకారం బెస్ట్ రీమేక్ మూవీస్ ఏంటి? యా, నాకైతే 2 ఉన్నాయి. ఒకటి వన్ ఈస్ ఖుషి అండ్ సెకండ్ వన్ ఈస్ ధ్రువ. ఐ థింక్ ధ్రువ ఇస్ వెరీ వెల్ మేడ్ రీమేక్. తన్యూర్ 1 నుంచి తీసుకొని చాలా స్టైలిష్ గా మేక్ చేశారు, అయితే నా ఫీలింగ్. అండ్ దేర్ ఆర్ సమ్ బ్యాడ్లీ మేడ్ రీమేక్స్ టు. ఐ థింక్ విల్ డిస్కస్ ఇట్ స్లోలీ. నన్ను అడిగితే పోనీ కాదు, ఒక బెస్ట్ మూవీ చెప్పండి, ఒక వర్స్ట్ మూవీ చెప్పండి రీమేక్స్ లో.
బెస్ట్ అయితే నాకు ఇదివరకు వచ్చిన దాంట్లో ఖుషి అండ్ రీసెంట్ టైమ్స్ లో వచ్చింది యాజ్ అ సెడ్ ధృవ డెఫినెట్ గా. అండ్ వర్స్ట్ రీమేక్స్ వచ్చేసి ఇంకా ఆబ్వియస్లీ మెహర్ రమేష్ గారి బోలా శంకర్. ఐ థింక్ హార్బుల్ అని చెప్పాలి, ఇంకంత మించి ఏం చెప్పలేను నేను విత్ రెస్పెక్ట్ టు చిరంజీవి గారు. యా, ఆ రచయిత నీకు అన్యాయం చేశాడు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అడిగితే- పార్దు సమోసా. ఓకే, సో బెస్ట్ వచ్చేసి నేను ఎంజాయ్ చేసిన వాటిలో ఐ థింక్ గబ్బర్ సింగ్ అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఎందుకంటే తేజ రెండు చెప్పేసాడు, నాకు చాలా నచ్చింది. సో ఐ విల్ గో విత్ దోస్ టూ. వర్స్ట్ మూవీస్ అంటే నేను మ్యాక్సిమం ఒరిజినల్ మూవీసే చూస్తాను ఎక్కువ. సో ఐ వుడెంట్ సే ఐ హ్యావ్ వన్. కమాన్ యశ్వంత్ సమోసా ఇప్పుడు మా వాడు బాగా చెప్తాడు. చివరికి ఛాన్స్ చెప్పమ్మా. ఇచ్చా అంటావు మరి లాస్ట్. జనాలు ఆత్రతగా వెయిట్ చేస్తున్నాను, నువ్వు కుతూహలంగా నువ్వేం చెప్తావా అని చెప్పి. అంటే ఈ మధ్య అంటే మనకి రీసెన్సీ బయాస్ ఉంటది కాబట్టి దృశ్యం చాలా బాగా నచ్చింది. బోత్ ద పార్ట్స్ ఈవెన్ దో దే ఆర్ రీమేక్స్ చాలా బాగుంది. పార్థి చెప్పినట్టు శంకర్ దాదా ఎంబీబీఎస్ అదే చెప్దాం అనుకున్నా నేను. అప్పట్లో మనకి హిందీ అంత వచ్చేది కాదు కాబట్టి హిందీ వర్షన్ అసలు ఏం అర్థం కాదు కాబట్టి ఫస్ట్ ఆ సినిమా చాలా బాగా నచ్చింది. సో అదొకటి. ఫస్ట్ వచ్చేసి ఇంకా రీసెంట్ టైమ్స్ లో మన బోలా శంకర్ చెప్తే ఇంకోటి బ్రెయిన్ లో కూడా రావట్లేదు నాకు. ఇంకేం ఆలోచించలేకపోతున్నాను. సో మెజారిటీ బోలా శంకరే ఉంది ఎక్కువ. నేను ఒక ఆనరీ మెన్షన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ వన్ మూవీ చాలా మిస్ అయిపోయాను, అది మంచి ఫిల్మ్ యాక్చువల్లీ, గజని. ఐ థింక్ వెరీ గుడ్ రీమేక్ ఆఫ్ మొమెంటో. యా యా, చాలా మంచి అంటే మూవీ. మొమెంటో కన్నా ఐ థింక్ చాలా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. మేబీ ఫోర్ అంటే కాన్సెప్ట్ గజని అనే కానీ మూవీని గజని అనే మూవీని మొమెంటోస్ నుంచి కోర్ ప్లాట్ తీసుకున్నారు, దాన్ని మోర్ ఆఫ్ మన ఇండియనైజ్ సౌత్ ఇండియనైజ్ చేసేసి ఒక మంచి కమర్షియల్ దాంట్లో ప్యాకేజ్ డెలివర్ చేశారు. అట్ ద సేమ్ టైం మెయిన్ ఫీల్ మిస్ అవ్వకుండా. సో ఐ ఫెల్ట్ దట్స్ ఎ వెరీ గుడ్ రీమేక్ అనిపించింది. మరి సీన్ టు సీన్ దింపేయకుండా కొంచెం దే మేడ్ షూర్. అంటే హాఫ్ మూవీస్ దింపిన కూడా ఉన్నాయి. మన ఆడోశేష్ ది గూఢచారి హాఫ్ మూవీ ఇస్ It's inspired. కింగ్స్మెన్ అనే మూవీ కాన్సెప్ట్ నుంచి దే ఆర్ వాడు ఇన్స్పైర్డ్. ఇన్స్పైర్డ్ బై ఇట్. ఇన్స్పైర్డ్ అంటే అరే దే యూస్ టూ మచ్ ఆఫ్ ఇట్ రా, చాలా వాడారు. ఓకే, కరెక్టే, దట్స్ అది కరెక్ట్. ఇన్స్పిరేషన్ అనలేదు, దట్స్ అ కంప్లీట్ కాపీ ఆఫ్ ఇట్. ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే, సెకండ్ హాఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్, బట్ ఫస్ట్ హాఫ్ మెజారిటీ సేమ్ మూవీ. కాదు, ఇలా చూసుకుంటే మనకి జూలై సినిమాలో స్టార్టింగ్ పార్ట్ డార్క్ నైట్ రీమేక్ అనుకోవచ్చు కదా. అనుకోచేయండి, అదే లేపేశారు copy scene to డే. scene. అనుకోక అట్లాంటిది. Scene to అంటే scene చాలా మంది లేపారు. కాపీ అంటారు, భయ్య అది కాపీ కాదు, రీమేక్ అది. ఇప్పుడు Even తెలుసుకోండి. అది- Doom అది 3 remake కూడా Doom కాదు, 3 copy also paste has ఇది. some elements of రైట్స్ Christopher తీసుకుంటే Nolan's రీమేక్ movie. అంటారు. కాపీ చేస్తే ఏం లేకుండా కాపీ అంటారు. ఫ్రీ మేక్ సార్, అది ఫ్రీ మేక్. ఇంకో ఫ్రీ మేక్ ఉంది బై ద వే, అజ్ఞాతవాసి. లార్కో నుంచి చాలా నీట్ గా లేపారు. అప్పుడు నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు చూసారో డైరెక్టర్ ఎవరో ట్వీట్ చేశారు, కాపీ చేస్తే చేశారు, కొంచెం బాగా కాపీ చేయాల్సిందని. ఏమో ఆ మూవీ గురించి మర్చిపోయాను నేను అసలు ఉందని. అది అసలు ఇదివరకు ఒక టైం ఉండేదంట. అంటే ఆ టైంలో ఒక ఇప్పుడు కాదు, 15 years బ్యాక్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఒక సినిమాలు తీయాలనుకున్నారు అనుకో, వాళ్ళు వెళ్ళి వేరే లాంగ్వేజ్ లో ఒక 5-6 సినిమాలు చూసేసి ఒక మంచి హీరో దగ్గరికి వచ్చి, సార్ ఈ సినిమా చూడండి సార్, ఈ సినిమా బాగుంది సార్, ఈ సినిమా కొనుక్కుందాం సార్, అలాంటి డిస్కషన్ చాలా ఎక్కువ జరిగాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ గారి సినిమాలు తీసుకున్నా సరే, ఎన్ని రీమేక్లు అంటే సో మెనీ రీమేక్స్, చంటి, ఇలా సో మెనీ రీమేక్స్ అనమాట. అన్ని చాలా న్యాచురల్ గా మన తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయిపోయాయి. ఒకప్పుడు ఆ ఫేస్ చాలా ఎక్కువ నడిచేది, బట్ ఇప్పుడు రీమేక్ అంటే ఇంకా హీరోలు కూడా అర్థమైపోయింది, ఓకే మెయింటైన్ డిస్టెన్స్ ఆ టైప్ లో. అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ లెవెల్ కానీ స్టేచర్ కానీ పెరిగిపోయింది కదా బాగా. నౌ వీఆర్ ఎట్ ఎ పొజిషన్ దట్ మన దగ్గర అంత టాలెంట్ ఉంది అనుకుంటా, దట్ ఎవ్రీబడి ఈస్ కమింగ్ అప్ విత్ దేర్ ఓన్ ఒరిజినల్ స్క్రిప్ట్స్ రాదర్ దన్ జస్ట్ వాట్ టు రీమేక్. మేబీ దే ఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అదర్ మూవీస్. ఇన్స్పిరేషన్ కింద తీసుకొని కొన్ని సీన్స్ పెట్టుకోవచ్చు, బట్ అట్లీస్ట్ దే ఆర్ రైటింగ్ దర్ ఓన్ స్క్రిప్ట్స్, విచ్ ఇస్ గుడ్ అని అంటా నేనైతే. న్యూ స్క్రిప్ట్స్ ఎవ్రీ టైమ్ ఈస్ రియలీ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ కదా. జస్ట్ పక్క నుంచి ఒక సినిమా ఐ థింక్ పట్టుకోవడం యశ్వంత్ మాట చెప్తుంటే నాకు సమ్ ప్రౌడ్ మూమెంట్. ఐ థింక్ వీ కెన్ సే తెలుగు ఇండస్ట్రీ అట్లీస్ట్ రీచ్ దట్ పాన్ ఇండియా లెవెల్. ఎక్కడంటే మన సినిమాలు అందరూ చూస్తున్నారు, సో వీఆర్ మేకింగ్ షూర్ దట్ వీ డోంట్ మేక్ బ్యాడ్ ఫిల్మ్స్, సో విచ్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్ టు us. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్, లైక్ ఇప్పుడు మనకి ఫ్యూచర్ లో ఇంకా రీమేక్స్ వస్తాయా తెలుగులో, రావా, ఏమనుకుంటున్నారు మీరు? అంటే మనం Obviously ఇప్పుడు వస్తాయి. గ్లోబల్ సినిమా రేంజ్ లో ఉన్నాం. అంటే ఇక్కడ పాన్ ఇండియా మూవీస్ వస్తాయా లేకపోతే రీమేక్స్ వస్తాయా, ఇంకా ఎంత ఛాన్స్ ఉంది అని చెప్పి? మేబీ రెండు వస్తాయి.
పెద్ద స్టార్ చేయకపోవచ్చు చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక అమేజింగ్ మూవీ వచ్చింది ఏదన్నా చిన్న ఇండస్ట్రీలో, అన్ని ఇండస్ట్రీలు వాళ్ళకి తెలియదు కదా, మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండియా మొత్తం. సో ఏదన్నా సూపర్ అమేజింగ్ ఫిలిం వచ్చింది ఒక దగ్గర, మన వాళ్ళకి నచ్చింది, సో ఇద్దరు ఓకే విత్ దే డూ ద రీమేక్. రీచ్ లేనంత సేపు, రీచ్ వచ్చేసి అందరూ చూస్తారంటే దే వోంట్ డూ ఇట్. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీమేక్స్ ఉంటాయి. ఇప్పుడు రీమేక్స్ అంటే నువ్వు యాస్టిస్ మూవీ తీయక్కర్లేదు, అవే ఎలిమెంట్స్ పెట్టి ఒక మూవీ తీయచ్చు, విచ్ వాస్ ఇప్పుడు జవాన్ ఏంటి, మన సౌత్ మూవీస్ అన్ని తీసుకెళ్లి పెడితే ఒక రీమేక్ చేస్తే దట్ ఈస్ జవాన్ అంతే. అవును, ఆడింది అంతే కొత్తగా. ఇప్పుడు ఒక ఫ్లేవర్ మిస్ అయిపోయింది ఒక ఇండస్ట్రీలో అంటే ఇంకా అన్ని మూవీలు తీసుకొచ్చి ఒక రీమేక్ లా చేసేయడం అంతే. నన్ను అడిగితే నాకు తెలిసి రీమేక్ టైం అనేది అయిపోయింది అనుకుంటున్నాను. ఐ థింక్ ఇప్పుడు రీమేక్ అని చెప్తే అదే స్టోరీ తీస్తున్నట్టు వెళ్ళరు. వన్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ బేబీ జాన్. తెరీ రీమేక్ చేయాలని చూసారు. అసలు అంటే సినిమాటిక్ వైజ్ గా వెరీ వెల్ మేడ్ ఫిల్మ్, చూసాను అది. బట్ జనాలు ఎవరు వెళ్ళి చూడాల, బికాస్ తెరీని చాలా మంది ఓటీలో కొట్టుకొని చూడొచ్చు. సో దే డోంట్ నీడ్ టు గో టు థియేటర్, వెళ్ళి మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో నన్ను అడిగితే ఐ థింక్ వీఆర్ ఇన్ వన్ గోల్డెన్ ఎరా. ఆ ఎరా ఏంటంటే రైట్ నో వీఆర్ పాన్ ఇండియన్, వీ టు గో ఇన్ టు గ్లోబల్ సినిమా. గ్లోబల్ సినిమాకి వెళ్ళాలంటే రీమేక్స్ జరగకూడదు. న్యూ థాట్స్ రావాలి, న్యూ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ రావాలి, అండ్ న్యూ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ రావాలి, సో దట్ వీ ఫ్లరిష్ యాజ్ అన్ ఇండియన్ సినిమా. సో అదే అండి మన రీమేక్స్ గురించి టాపిక్ విన్నారు కదా మీరు కూడా. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉండి లేకపోతే మీకు కూడా ఏమైనా చెప్పాలి అనుకుంటే కనుక మీరు కమెంట్ చేయండి కింద. అండ్ ఆల్సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి. కింద గంట సింబల్ కూడా కొట్టండి. సో అంటిల్ దెన్ బాయ్.